అమెరికా ఇరాన్ల మధ్య నేడు శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఇది కీలక ముందడుగు అవుతుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం కుదిరితే ప్రపంచంలోని అత్యంత కీలక సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధిని తిరిగి అంతర్జాతీయ నౌకా రవాణాకు తెరవడానికి మార్గం సుగమం అవుతుందని తెలిపారు. అమెరికా ఇరాన్ల మధ్య నేడు శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించే దిశగా ఇది కీలక ముందడుగు అవుతుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం కుదిరితే ప్రపంచంలోని అత్యంత కీలక సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధిని తిరిగి అంతర్జాతీయ నౌకా రవాణాకు తెరవడానికి మార్గం సుగమం అవుతుందని తెలియజేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ ఆసక్తి రేకెత్తిస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లే లక్ష్యంతో సాగుతున్న ఈ పర్యటనలో నేడు అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. భారత ఫ్రాన్స్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల అధినేతలు కీలక చర్చలు జరపనున్నారు. రక్షణ రంగం, అధునాతన సాంకేతికత, అంతరిక్ష పరిశోధన రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఈ మంతనాల్లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా సమాచారం. దీంతో పాటు ప్రధాని మోడీ, అధ్యక్షుడు మాక్రాన్ కలిసి భారత ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ ఆసక్తి రేకెత్తిస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లే లక్ష్యంతో సాగుతున్న ఈ పర్యటనలో నేడు అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. భారత ఫ్రాన్స్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల అధినేతలు కీలక చర్చలు జరపనున్నారు. రక్షణ రంగం, అధునాతన సాంకేతికత, అంతరిక్ష పరిశోధన రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఈ మంతనాల్లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు ప్రధాని మోడీ, అధ్యక్షుడు మాక్రాన్ కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కీలక పర్యటనలకు సిద్ధమయ్యారు. ఒకరు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జనసేనను జాతీయ స్థాయికి తీసుకెళ్లే వ్యూహాల్లో ఉంటే, మరొకరు నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణమే లక్ష్యంగా అంతర్జాతీయ పర్యటనకు బయలుదేరుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హస్తినకు వెళ్లనున్నారు. ఈ నెల 16వ తేదీ వరకు కూడా ఢిల్లీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న జనసేన సిద్ధాంతాలను, పార్టీ భావజాలాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ఈ పర్యటనలో దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు నేడు సింగపూర్ పర్యటనకు వెళుతున్నారు. అక్కడ ప్రతిష్టాత్మకంగా జరిగే వరల్డ్ సిటీస్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటారు. అమరావతి అభివృద్ధి, స్మార్ట్ సిటీస్, పట్టణ ప్రణాళికతో పాటుగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడిదారులతో చంద్రబాబు వరుస భేటీలు కానున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కీలక పర్యటనకు సిద్ధమయ్యారు. ఒకరు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జనసేనను జాతీయ స్థాయికి తీసుకెళ్లే వ్యూహాల్లో ఉంటే, మరొకరు నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణమే లక్ష్యంగా అంతర్జాతీయ పర్యటనకు బయలుదేరుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హస్తినకు వెళ్లనున్నారు. ఈ నెల 16వ తేదీ వరకు ఢిల్లీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న జనసేన సిద్ధాంతాలను, పార్టీ భావజాలాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ఈ పర్యటనలో దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు నేడు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ప్రతిష్టాత్మకంగా జరిగే వరల్డ్ సిటీస్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటారు. అమరావతి అభివృద్ధి, స్మార్ట్ సిటీస్, పట్టణ ప్రణాళికతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడిదారులతో చంద్రబాబు వరుస భేటీలు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న కాకినాడ జిల్లా తుని చిన్నారి అదృశ్యం కేసుపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. గత 8 రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ బాలిక ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. తుని బాలిక అదృశ్యం కేసుపై ఆయన ఆరా తీశారు. కాకినాడ ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన డిప్యూటీ సీఎం కేసు వివరాలను, గాలింపు చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరంతో చేయాలని, అవసరమైతే మరిన్ని అదనపు బలగాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు గాలిస్తుండగా శోధనా చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ సేవలను కూడా వినియోగించుకోవాలని ఎస్పీకి పవన్ కళ్యాణ్ సూచించారు. మరోవైపు ఈ కేసులో పెంపుడు కుక్క మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తుంది. కుక్క మృతితో పాప ఆచూకీపై సందిగ్ధత పెరిగింది. అసలు ఆ కుక్క ఎలా చనిపోయింది? ఎవరైనా చంపేశారా లేక సహజంగానే మృతి చెందిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ పెంపుడు కుక్కకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకినాడ జిల్లా తుని చిన్నారి అదృశ్యం కేసుపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. గత 8 రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ బాలిక ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. తుని బాలిక అదృశ్యం కేసుపై ఆయన ఆరా తీశారు. కాకినాడ ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేసు వివరాలను, గాలింపు చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని, అవసరమైతే మరిన్ని అదనపు బలగాలను రంగంలోకి దించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ స్థానిక పోలీసులు గాలిస్తుండగా శోధన చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ సేవలను కూడా వినియోగించుకోవాలని ఎస్పీకి పవన్ కళ్యాణ్ సూచించారు. మరోవైపు ఈ కేసులో పెంపుడు కుక్క మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తుంది. కుక్క మృతితో పాప ఆచూకీపై సందిగ్ధత పెరిగింది. అసలు ఆ కుక్క ఎలా చనిపోయింది, ఎవరైనా చంపేశారా లేదా సహజంగానే మృతి చెందిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ పెంపుడు కుక్కకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఉప ముఖ్యమంత్రి రంగంలోకి దిగాక అధికారులు మరింత ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు అనుకోవచ్చా? రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృష్టం కేసుపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. గత 8 రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ బాలిక ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతుంది కుటుంబ సభ్యుల్లో. ఈ నేపథ్యంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలో దిగారు. తుని బాలిక జ్ఞానేశ్వరి అదృష్టం కేసుపై ఆయన ఆరాధించారు. కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడిన డిప్యూటీ సీఎం కేసు వివరాలను అడిగి గాలింపు చర్యలు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేయాలని, అవసరమైతే మరిన్ని అదనపు బలగాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ స్థానిక పోలీసులు 200 మంది గాలిస్తుండగా శోధన చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ సేవలను కూడా వినియోగించుకోవాలని చెప్పి జిల్లా ఎస్పీకి పవన్ కళ్యాణ్ సూచించారు. మరోవైపు ఈ కేసులో పెంపుడు కుక్క మృతి చెందడంతో పాటు పలు అనుమానాలకు దావిస్తుంది. ఏదైతే కుక్క ఉందో కుక్క మృతితో పాప ఆచూకీపై మరింత ఉత్కంఠ పెరిగింది. అసలు ఆ కుక్క ఎలా చనిపోయింది, ఎవరైనా చంపేశారా లేక సహజంగానే మృతి చెందిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ పెంపుడు కుక్కకు పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తే గానీ కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుపుతున్నారు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ శ్రీనివాస్.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని ఎమ్మెల్సీ తాతా మధు విమర్శించారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామ సమీపంలోని పగిడేరు వాగుపై లో లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని నిలిపివేయడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్సీ తాతా మధు పార్టీ నాయకులు లెక్కావత్ గిరిబాబు, పోట్ల శ్రీనివాసరావుతో కలిసి బ్రిడ్జి ప్రాంతాన్ని పరిశీలించారు. దశాబ్దాలుగా వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్న రైతుల కోసం 75 లక్షలతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను అధికార పార్టీ నేతలు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఈ పనులను పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఈ యొక్క వాగు మీద వంతెన నిర్మాణం కోసం పూనుకుంటే ఎమ్మెల్యే గారు దానికి సహకారం అందించాలి, నిర్మాణం పూర్తి చేయాలి, ఆయనే రిబ్బన్ కట్ చేయాలి. ఎందుకంటే మీరు అందరూ ఓట్లేసి ప్రజాప్రతినిధిగా గెలిపించారు ఎమ్మెల్యేని. మరి గెలిపించినప్పుడు మీ యొక్క తుమ్మలపల్లిలో లేకపోతే దొనబండో లేకపోతే అన్నవరం గ్రామ ప్రజలందరూ కూడా ఈ పక్కన పైన గ్రామాలందరూ కూడా ఆయనకు మెజారిటీ ఇచ్చి గెలిపించారు. మరి మీ అభివృద్ధి ఆయనకు బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నాను. మీ అభివృద్ధి ఆయనకు పట్టదా అని అడుగుతున్నాను. ఎలక్షన్ లో ఓట్లు వేసుకోవటం వరకే నీ బాధ్యత అని అడుగుతా ఉన్నాం. నిన్ను నమ్మి ఓట్లేసిన ప్రజలను నువ్వు నట్టేట ముంచబాకని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి నేను చెప్తా ఉన్నా. నీకు అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే, నువ్వు హామీలు ఇచ్చినటువంటి హామీల మీద నీకు నమ్మకం ఉంటే ఈ యొక్క వాగుని త్వరగా పూర్తి చేయమని ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నా. ఏడు అడ్డం పడబాకు. నువ్వు అడ్డం పడితే రేపు ఖచ్చితంగా నీకు వీళ్ళందరూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నీకు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వాత పెట్టడం గ్యారంటీ. ప్రాజెక్టును పూర్తి చేయకుండా అడ్డం పడి కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు విని మీరు అడ్డం పడితే ఖచ్చితంగా మీ వెంట పడతాం. ఈ పని పూర్తయ్యే వరకు కూడా మీ వెంట పడతాం ఖచ్చితంగా. ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా ప్రత్యేకించి మా సర్పంచ్ గారు, ఉప సర్పంచులే, వారి గ్రామ ప్రాంత ఈ యొక్క గ్రామ బిడ్డ, ఆయనకు కూడా వ్యవసాయం ఉంది. అట్లాగే ఈయన కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, సిపిఎం వాళ్ళు ఉన్నారు, సిపిఐ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. ఇది పార్టీల సమస్య అని అడుగుతా ఉన్న ఎమ్మెల్యే గారిని. ఇది పార్టీల కొట్లాట. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు బ్రాహ్మణపల్లిలో 7 రోజులుగా వేధిస్తున్న లో వోల్టేజ్ సమస్యకు తెరపడింది. విద్యుత్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కాపా చంద్రకళ, స్థానిక కౌన్సిలర్ ప్రణతి సైదులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ వైరా మున్సిపాలిటీలో ఎక్కడా విద్యుత్ సమస్యలు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తామని, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెరుకూరి చలపతిరావుతో పాటుగా విద్యాశాఖ అధికారులు ఏడి కిరణ్, డిఈ రమేష్, ఏఈ పవన్ సాయి పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వైరా సరిహద్దులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఇసుక అక్రమ రవాణా ముఠాను పట్టుకున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు 90 టన్నుల బరువు మోసే 24 టైర్ల భారీ కంటైనర్ లారీని ప్రత్యేకంగా తయారు చేయించి ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ఇసుక తరలిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వైరా మండలం సోమవారం చెక్పోస్ట్ వద్ద తనిఖీల్లో ఈ అక్రమ రవాణా వెలుగు చూస్తుంది. ఏపీలోని కంచికచర్ల దొనబండ రీచ్ నుండి ఖమ్మంకు ఇసుక తరలిస్తున్న అశోక లేలాండ్ కంటైనర్తో పాటు దానికి ఎస్కాట్గా వస్తున్న మహీంద్రా థార్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు చలమల సంపత్ కుమార్, డ్రైవర్ కొండేటి ఉపేందర్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితులు వెంకటేశ్వరరావుపై 4 కేసులు, సంపత్ కుమార్పై 12 కేసులున్నాయని, వీరిపై హిస్టరీ షీట్లు తెరిచి ప్రత్యేక నిఘా ఉంచుతామని వైరా ఏసీపీ సారంగపాణి స్పష్టం చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు, వైరా ఎస్ఐ రామారావు, సూరజ్ కొనిజర్ల ఎస్ఐ, చింతకాన్ ఎస్ఐ నరేష్ అండ్ పవన్ సబ్ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ ఒక పకడ్బందీ సమాచారం మేరకు
ఈ అక్రమ రవాణా చేస్తున్న ఒక 3 వ్యక్తులను ఒక పద్ధతి ప్రకారం సమాచారంతో పట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 22 టైర్ల ఒక భారీ వాహనం, రవాణాకు ఉపయోగించే భారీ వాహనాన్ని ఇసుక అక్రమ రవాణాకు అనుకూలంగా తయారు చేసుకొని పైన దాన్ని మోడిఫై చేసి అంటే మార్చి క్లోజ్ చేసి వెనుక పక్కన వుడెన్ ప్లాంక్స్ కొట్టేసి దాని నిండా ఇసుక నింపే విధంగా తయారు చేసుకోవడం జరిగింది. దాని ద్వారా పోలీస్ కానీ ఎన్ఫోర్స్మెంట్ ఆర్ మైనింగ్ వాళ్ళ దృష్టిని ఏమార్చడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా తయారు చేయడం జరిగింది. దాని లోపల ఒకేసారి 70 నుంచి 80 టన్నుల ఇసుకను రవాణా చేసే అవకాశం ఉంటుంది. వారు దోనకొండ రీచ్ నుంచి, ఇబ్రాహీంపట్నం దగ్గర ఉన్న దోనకొండ రీచ్ నుంచి ఇసుకను తీసుకొని గ్రీన్ ఫీల్డ్ హైవేను ఉపయోగించుకొని వైరా ద్వారా ఖమ్మం పట్టణము పరిసర ప్రాంతాల్లోకి ఇసుక సరఫరా చేస్తున్నట్టుగా తేలింది. ఖమ్మం పరిసర ప్రాంతాల లోపల ఇసుకను ఈ భారీ వాహనం నుంచి చిన్న వాహనాలకు, టిప్పర్లకు, ట్రాక్టర్లకు ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి మళ్ళా వినియోగదారులకు సప్లై చేస్తుండగా మా దృష్టికి వచ్చింది. నిన్న ఈ 22 టైర్ల భారీ వాహనంతో పాటు రవాణాకు ఉపయోగించే ఒక టిప్పర్ వాహనాన్ని, దాంతో పాటు వీరు చెకింగ్, పోలీస్ అండ్ మైనింగ్ ఎన్ఫోర్స్మెంట్ చెకింగ్ తప్పించుకునే. బాపట్ల జిల్లా చీరాలోని విఠల్ నగర్, హరిప్రసాద్ నగర్ ప్రాంతాల్లో పోలీసులు కాటన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డిఎస్పీ ఎండి మోయిన్ ఆధ్వర్యంలో 100 మందికి పైగా సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ప్రతి ఇల్లు క్షుణ్ణంగా శోధించి సరైన ధృవపత్తా లేని 59 బైకులు, 9 ఆటోలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా యువత భవిష్యత్తును నాశనం చేసే గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని డీఎస్పీ తెలిపారు. అక్రమార్కులకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. యువత పాల్గొనడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాళ్లను స్వీకరిస్తూ ఈరోజు మనం ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. అట్లాగే వేరే చోట నేరాలు చేసి మీతో పాటు రాష్ట్రంలో మన జిల్లాలో ముఖ్యంగా చీరాల పట్టణ పరిధిలో ఈ మాదక ద్రవ్యాలు సేవించకుండా, అక్రమ రవాణా కాకుండా ఈ కార్డన్ అండ్ సెర్చ్ అనేది ఆపరేషన్ను బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు చేపట్టడం జరిగింది. తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో చీరాల సబ్ డివిజన్లో ఉన్న పోలీసు సిబ్బంది అంతా కూడా చీరాల 1 టౌన్, 2 టౌన్, రూరల్ సిఐలు అట్లాగే ఎస్ఐలు ఆధ్వర్యంలో దాదాపు 100 మంది పోలీసు సిబ్బంది ఈ చీరాల 1 టౌన్ పరిధిలోని విఠల్ నగర్ ఏరియా, పిఏ గేట్ ఏరియాలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా గంజాయి కోసం, నాటుసారా కోసం, మిస్సింగ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం, రౌడీ షీటర్ల తనిఖీ అలాంటివి చేయడం జరిగింది. లేకుండా ఉన్న 59 మోటార్ బైక్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లాగే 9 ఆటోలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటిని విచారించి వాటి యొక్క రికార్డ్స్ అన్ని విచారించి ఇవి బులెటిన్